హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బాగా సన్నీగా ఉంది బయట. సో మిమ్మల్ని బయటికి మరీనా విలేజ్ అని ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. చాలా బాగుంటుంది అది. సో ఫస్ట్ అయితే బస్ ఎక్కేద్దాం. మనం ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ పడుతుంది. సో కొంచెం దూరం ఉంటుంది అనమాట. బస్ దిగేసాము. మనము ఇప్పుడైతే ఈ విలేజ్కి కొంచెం ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుంది, నడిచి వెళ్ళాలి. ఫస్ట్ అయితే అర్జెంట్గా కాఫీ తీసుకోవాలండి. పొద్దున్నే కదా మనకి బుర్ర పని చేయదు, లేదంటే మనం అసలే కాఫీ కుడి తాగినట్టు తాగుతాము. ఈ అన్నయ్య చూడండి, బండి మీద చకచకమని వెళ్ళిపోతున్నాడు రోలర్ కోస్టర్ లాగా. మనమైతే కాఫీ షాప్కి వచ్చేసామండి. ఇప్పుడు అమ్మో 3 కుక్కలు ఉన్నాయి ఈ తాత దగ్గర. మనకు ఒకటి ఉంటేనే ఇంట్లో వాళ్ళు కప్పు పూతులు తిడతారు, ఈయన 3 పెంచుకుంటున్నాడు. చూడండి కాఫీ షాప్ అంబియన్స్ ఎంత బాగుందో. నాకు ఇష్టమైనది ఏంటంటే ఈ కాఫీ షాప్లో ఇక్కడ కూడా మొక్కలు దొరుకుతాయండి. వీళ్ళు ప్లాంట్స్ అమ్ముతారు. తెలుసుగా మనకి మామూలుగానే మొక్కలంటే పిచ్చి, ఈ ఛానలే దాని గురించి అన్నట్టు. ఫస్ట్ అయితే యమ్మీ కేక్స్ చూడండి, ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయో. చూడ్డానికి అంత ఊరిస్తున్నా సరే ఒక్కొక్క కేక్ వచ్చి 400 అండి. డబ్బులన్నీ ఖాళీ ఇట్లా కేకులను కాఫీలు కొనుక్కుంటా పోతే. కానీ ఎంత మందమన్నా మనం మానలేము, ఏం చేస్తాం. ఈ మొక్కలు చూడండి, ఇవన్నీ చూస్తే కొనుక్కోవాలనిపిస్తుంది. డబ్బులు లేవండి, ఏం చేస్తాం. సరే నేనైతే కేక్ తీసుకుంటున్నాను. ఈలోపు మీకు కాఫీ షాప్ చూపిస్తాను రండి. ఇదిగోండి కేక్ అండ్ కాఫీ. ఇప్పుడైతే మనం వచ్చేసామండి. ఇదిగోండి కాఫీ బ్రేక్ అయిపోయింది. సో మరీనా వచ్చేసాం మనం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. నార్మల్గా అయితే సన్నీగా ఉంది కాబట్టి ఇంతమంది జనాలు ఉంటున్నారు. మాకైతే ఇక్కడ 1 ఇయర్లో లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 మంత్స్ అయితే ఫుల్ చలి చంపేస్తుందండి. మెయిన్ ఈ విలేజ్ వచ్చేసి అయితే చుట్టుపక్కల ఎవ్వరు, ఈ విలేజ్లో అయితే నార్మల్ టైంలో అయితే ఎక్కువ జనాలు ఉండరు, ఏముండవండి. జస్ట్ అట్లా బోట్స్ ఉంటాయి అంతే. లైక్ ఇక్కడ యాష్డా అని పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది మనకి ఇండియాలో డీమార్ట్ లాగా. దానికి ఏమైనా కొనుక్కోవడానికి రావాలనుకుంటే కనుక జనాలు వస్తారు అంతే. లేదంటే కనుక ఇక్కడైతే జనాలు ఎవ్వరూ ఉండరండి నార్మల్ వింటర్ టైంలో గట్ట. మాకు ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత అనుకుంటా ఇప్పుడు ఫస్ట్ డే ఇంత సన్నీగా ఉండటం. సో జనాలు అందరూ బయట ఉన్నారు, ఇక్కడికి వచ్చారు మరీనా విలేజ్కి. చూడడానికి అంబియన్స్ అంతా బాగుంటుందండి. బయట కూర్చొని మంచిగా సీ సైడ్ ఈ విలేజ్ అంతా. ఇక్కడ ఫుడ్ స్టోర్స్ ఉంటాయి, లైక్ పిజ్జా షాప్స్ కానీ నార్మల్ షాప్స్ కానీ. మరీనా విలేజ్ ఇట్లా కనిపిస్తుందండి నార్మల్గా డ్రోన్ నుంచి చూస్తే. పైనుంచి మొత్తము సీ మీద ఉంటుంది, ఇది సముద్రం మీద. ఇక్కడ నుంచి మనకు ఫ్రాన్స్ వెళ్ళడానికి అట్లాగా యూరోప్ ట్రిప్స్కి బోట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి వీళ్ళు వెళ్తున్నారు చూడండి. మామూలుగా ఇది కొంచెం దూరం తీసుకెళ్ళినాక మనకి డాల్ఫిన్ రేంజ్ ఉంటుంది అనమాట. అక్కడ డాల్ఫిన్స్ ఇవన్నీ చూపిస్తారు. ఇది ఒక 25 to 30 pounds ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లైక్ వాళ్ళకి రష్ బట్టి సీజన్ బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ హైర్ కూడా వాళ్ళు కావాలంటే బోట్స్ ఇస్తారు నార్మల్గా. సో ఇదండి. ఇక్కడైతే చాలామంది బోట్స్లోనే లైక్ హౌసెస్ లాగా ఇట్లాగా చిన్న బోట్స్ ఉంటాయండి. బోట్స్ మీద లైక్ కన్స్ట్రక్షన్ ఉండి మనకి కేరళ సైడ్ గట్ట బోట్ హౌస్లు అవి ఎట్లా ఉంటాయి అలాగే ఇక్కడ కూడా చాలామంది బోట్స్లోనే ఉంటారండి. వాటికైతే ఇన్సూరెన్స్లు అనేవి చాలా కాస్ట్ అండి, ఎందుకంటే అవి రిస్క్ ఎక్కువ కాబట్టి ఇన్సూరెన్స్ కూడా అంతే కాస్ట్ ఉంటుంది. మన జేబులో పైసలు బాగా కారిపోతున్న వాళ్ళు ఉంటే ఎవరన్నా వాళ్ళంటి వాళ్ళు కొనుక్కుంటారు, మన వాళ్ళు అయితే కాదు. సో మనమైతే కొంచెం ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాము. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. మ్యాక్సిమం ఈ విలేజ్ వచ్చేసి అయితే ఇదే స్పెషాలిటీ అండి. మొత్తం అంతా కూడా సముద్రం మీద ఉంటుంది. సో అందుకని ఇది కొంచెం లైక్ స్పెషల్ అనమాట. మనకైతే ఇప్పుడు ఇదిగోండి ఈ బిల్డింగ్స్ చూసారా, ఇవన్నీ మొత్తం అంతా కూడా సీ మీదే. ఈ యాక్చువల్గా మరీనా విలేజ్ అంతకు ముందు అయితే అసలు ఇవేమీ ఉండేవి కాదండి ఇంతలాగా. లైక్ ఒక 100 years బ్యాక్ అయితే ఈ పోర్ట్ ఏరియా కానీ ఇది కానీ ఏముండదు, మొత్తం సముద్రం ఉండేది. జస్ట్ బోట్స్ వేసుకొచ్చి జనాలంతా డ్రింక్ చేయడానికి, లైక్ ఇక్కడ మందు అనేది చాలా కామన్ అండి వీళ్ళందరికీ. సో లైక్ వీళ్ళు ఏంటంటే బోట్ రైడ్స్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినాక జస్ట్ మందు తాగుతా పాతకాలం సినిమాల్లో గూఢచారులు అట్లా ఉన్నట్టు మొత్తం అట్లా ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడంతా అర్బనైజ్ అయిపోయి మొత్తం అంతా ఇట్లా ప్రాపర్గా ఆర్కిటెక్చర్ అంతా సెట్ చేశారు.
ఈ బోట్స్ అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. యూకే అంటేనే గుర్తొచ్చేది మందండి. అలాంటప్పుడు ఇంత మంచి అంబియన్స్ ఉండి ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు మందు కొనుక్కునే ప్లేస్ లేకపోతే వీళ్ళకి ఎట్లా? సో అందుకని ఇక్కడ ఒక ప్లేస్ సెటప్ చేశారు వీళ్ళు. దీన్నే వెదర్ స్పూన్స్ అంటారు. ఇవి నార్మల్గా బ్రాంచెస్ చాలా ఉంటాయండి యూకేలో. ఇక్కడ అలాగా మెరీనా విలేజ్లో కూడా ఒక వెదర్ స్పూన్స్ ఉంది. సో మనం ఇక్కడికి వచ్చేసాము. కొంచెం మనకి ఆకలి దంచేస్తుందండి, కొంచెం ఫుడ్ తీసుకుందాం ఈలోపు. మీకు వెదర్ స్పూన్స్ చూపిస్తాను. ఇక్కడ భలే ఉంటుందండి ఇదంతా. లైక్ మన పాతకాలం ఇళ్లలో కట్టడం ఎట్లా ఉంటుందో, లైక్ పల్లెటూరులో దూలాలు, చెక్కిళ్ళు అట్లాగా మొత్తం అంతా ఆ యాంబియన్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా దీంట్లో గేమ్స్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ వాళ్ళు ఏంటంటే లైక్ పిల్లల్ని కూడా తీసుకొచ్చుకుంటారు. మనకంటే ఇండియాలో మనం అట్లా తీసుకురాం, కానీ ఇక్కడ పిల్లల్ని కూడా వీళ్ళు తీసుకొస్తారు. సో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇట్లాగా డిస్ప్లేస్ ఉంటాయి. నేనైతే బర్గర్ చిప్స్ తీసుకున్నానండి. పదండి, ఆకలి దంచేస్తుందండి. 5 hours పట్టింది మొత్తం తిరిగి రావడానికి. మీకైతే 5 minutesలో చూపిస్తున్నాను. సో మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ వాంటటిబా. సీ యూ, బాయ్.